ఏం చోటు చేసుకుంది అంటే కూడా ఆ రెండు మారణాయుధాలలో ఒకటేమో భార్య పిల్లలకు ఉపయోగించాడు, ఇంకొకటి మైనర్ బాలిక వాళ్ళకు ఉపయోగించాడు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ ఫస్ట్ ఆ మైనర్ బాలిక ఇంటికి వచ్చి మైనర్ బాలిక తల్లి మైనర్ బాలిక నానమ్మ పైన దాడి చేసిన తర్వాత వాళ్ళ ప్రాణాలు తీసినాక మైనర్ బాలికలను లాక్కొని వెళ్ళిన తర్వాత అక్కడ భార్య పిల్లల పైన దాడి చేశాడు రాజ్ కుమార్. అంటే అంతసేపు మైనర్ బాలికని ఎక్కడ పెట్టాడు? కారులో పెడితే అమ్మాయి అరుస్తుంది కదా, అంటే అప్పటికే ఏం చేశాడు అనేది ఒక మిస్టరీగా మిగిలింది. ఆ తర్వాత మైనర్ బాలికను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అక్కడ అమ్మాయి పైన మళ్ళీ లైంగికంగా దాడి చేసి ఆ తర్వాత ఆమెను ప్రాణాలు తీసినట్టుగా పోలీసులు గుర్తించారు. ఎన్ని ట్విస్టులు చోటు చేసుకున్నాయి రాజ్ కుమార్ ఆ విషయంలో, ఆ ఘటనలో, ఆ కేసులో అని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఇప్పుడు రాజ్ కుమార్ లేడు, రాజ్ కుమార్ ఇంకా కనిపించాడు అనే వార్త అనేది నిజమైంది. అదే విధంగా గ్రామ ప్రజలు కూడా కోరుకున్నారు. ఎందుకంటే మళ్ళీ తను బ్రతుకుంటే ఎంతమంది మళ్ళీ ఆయన వల్ల భయపడాల్సి వస్తుందో, ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందో అనే భయభ్రాంతులకు గురయ్యారు. మొత్తంగా ఇక్కడ మేనమామ ఊరు, ఈ ఊరు కూడా కొత్తూరు, ఇక్కడ ఈ ఊరు మేనమామ ఊరికి ఈ ఊరు ప్రాంగణంలోనే, అంటే ఇప్పుడు మేనమామ కూడా మాట్లాడడం జరిగింది ఆర్టీవీ తోటి. మేనమామ ఏం చెప్తున్నాడంటే అసలు మా దగ్గరికి రాలేదు, తన ఆచూకీ మాకు తెలియదు, ఆయన తోటి మేము మాట్లాడి కూడా చాలా కాలం అయ్యింది, వాళ్ళ మధ్య ఏం జరిగిందో కూడా నాకు తెలియదు, పోలీసులు సమాచారం ఇచ్చారు, నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పడం జరిగింది. ఇక్కడ పోలీసులు ఇక్కడికి వచ్చేసరికి రాజ్ కుమార్ వద్ద 3 బస్ టికెట్లు లభ్యమయ్యాయి, అలాగే 1265 రూపాయలు లభ్యమయ్యాయి. అలాగే తను ప్రాణాలు తీసుకోవడానికి అంటే బలవన్మరణానికి పాల్పడడానికి ఏదైతే లిక్విడ్ ఉపయోగించాడో ఆ పాయిజన్ బాటిల్ పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఒక విగత జీవిగా అలా పడి ఉండడంతో గుర్తు తెలియని వ్యక్తి నుంచి 100కి కాల్ వచ్చింది అని పోలీసులు చెప్తున్నారు. ఆ గుర్తు తెలియని వ్యక్తి ఎవరు ఫోన్ చేశారు అనేది కూడా ఒక మిస్టరీగా మిగిలింది ఇక్కడ. ఇవన్నీ కూడా ఇప్పుడు చోటు చేసుకున్న పరిణామాలు. ఇప్పుడు రాజ్ కుమార్ మృతదేహాన్ని మాత్రము మరి పోస్ట్ మార్టం నిమిత్తము కేవలం ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించడం జరిగింది. పోస్ట్ మార్టం నిమిత్తం తర్వాత గ్రామస్తులు రాణిస్తారా అక్కడికి లేదా అనేది రేపు ఉత్కంఠంగా మారింది అని కూడా చెప్పుకోవచ్చు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇదొక సంచలనంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. నాకు 10th 11th ఈ ఇంటర్వెనింగ్ రాత్రి రోజు షాబాద్ లిమిట్స్ లో 6 మర్డర్ ఇన్సిడెంట్ జరిగింది. చాలా అన్ఫార్చునేట్ అండ్ చాలా ట్రాజిక్ ఇన్సిడెంట్. ఆ కేసులో ఈ ముద్దాయి పేరు పి రాజ్ కుమార్. అది యాజ్ పర్ ద కంప్లైంట్ ప్రకారం అతనికి వయసు 35 years. మేము తర్వాత అది ఆధార్ కార్డ్ ప్రకారం చెకప్ చేసాము. హిస్ ఏజ్ ఇస్ అబౌట్ 29 years. ఆ రోజు అక్కడ షాబాద్ లోకల్లో ఇది 6 మనిషికి హత్య చేశారు. ఈ ఒక మైనర్ విక్టిమ్ గర్ల్, వాళ్ళకి అమ్మ, తర్వాత అమ్మమ్మ, ఇంకా ఈ అక్యూజ్ ముద్దాయికి భార్య మరియు 2 మైనర్ సన్స్. ఈ ఇన్సిడెంట్ ఆ రోజు ఇంటర్వెనింగ్ లైట్ ఆఫ్ 10th and 11th రోజు రాత్రి 11 PM నుంచి 12 o'clock మధ్యరాత్రి లోపల జరిగింది. ఈ ఇన్సిడెంట్ అక్కడ లోకల్ షాబాద్ లో ఇది 3 మర్డర్స్ జరిగింది. తర్వాత దేవల కూడా ఒక హ్యామ్లెట్ ఉంది నాగరకుంట విలేజ్ కి, అక్కడ ఈ భార్య మరియు 2 పిల్లలకి హత్య చేశారు. ఈ మనిషికి కొంచెం బ్యాక్గ్రౌండ్, హీఈస్ అబౌట్ 29 years of age. ఇది ప్రొఫెషన్ ప్రకారం అతను ఫార్మర్ ఉన్నారు. అతనికి కొంచెం ఆన్లైన్ బెట్టింగ్ కి చాలా అలవాటు ఉంది. సో దాని కారణం ఈ వాజ్ మెయింటైనింగ్ మెనీ సిమ్ కార్డ్స్. మన ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఇప్పుడు 16 సిమ్ కార్డ్స్ మాకు దృష్టిలో వచ్చింది. వీఆర్ చెకింగ్ ఫర్దర్, బట్ 16 numbers వీ హ్యావ్. అయితే చాలా సెల్ ఫోన్స్ కూడా యూజ్ చేశారు అప్పుడు. ప్లస్ ఇది ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేసి అన్ని ఆన్లైన్ బెట్టింగ్ కి చాలా అలవాటు ఉంది. దాని కారణం అతని పైన చాలా హెవీగా డెట్ ఉంది, రుణం చాలా ఎక్కువ ఉంది. 2 కోటి పైన రుణం ఉంది అప్పుడు. సో దాని కారణం అతనికి చాలా మెంటల్ స్టేట్ కొంచెం డిస్టర్బ్డ్ గా ఉంది. అప్పుడు అతనికి పిల్లలు 2 పిల్లలు ఉన్నారు, 1.5 year, చాలా చిన్నగా ఉన్నారు, 1.5 and 4 years old. తర్వాత ఒక ఇంతకు ముందు ఈ కేసుకి ముందు ఈ మనిషి వాళ్ళకి ఫ్యామిలీ
ప్లస్ ఈ మైనర్ విక్టిమ్ గర్ల్ వాళ్ళు షాబాద్ లోకల్ విలేజ్ లో దగ్గర ఇంట్లో ఉన్నారు. దేవర్ నేబర్స్ టు ఈచ్ అదర్. ఈ ఇన్సిడెంట్ అప్పుడు నుంచి ఇది కొన్ని టైం నుంచి అమ్మాయికి కాలేజ్ నుంచి వాపస్ వచ్చే టైంలో చాలా ఫాలోగా చేశారు. సో దాని గురించి మాకు 16th మే రోజు షాబాద్ పోలీస్ స్టేషన్లో ఒక పోక్సో కేసు కూడా బుక్ అయింది. సెక్షన్ 11 and 12లో అది సైబర్ స్టాకింగ్, అమ్మాయికి ఇది ఉమెన్ స్టాకింగ్ ప్రకారం. సో ఈ కేసులో అతనికి యాంటిసిపేటరీ బెయిల్ వచ్చింది. ఈ తర్వాత ఈ కేసు అయిపోయిన తర్వాత యాంటిసిపేటరీ బెయిల్ జూన్లో వచ్చింది. తర్వాత అతను వాళ్ళకి భార్య అండ్ 2 సన్స్ వాళ్ళు దేవలకొండకి షిఫ్ట్ చేశారు. అతనికి పేరెంట్స్ తల్లి తండ్రి అక్కడ షాబాద్లో ఉన్నారు సేమ్ ఇంట్లో, బట్ ఓన్లీ అతను ప్లస్ భార్య అండ్ 2 సన్స్ దేవలకొండకి షిఫ్ట్ చేశారు. ఈ ఇన్సిడెంట్ రోజు 10th జులై సాయంత్రం ఒక కార్ హైర్ చేశారు అతని దగ్గర. పోలీసులకు సమాచారం అందించారు. ఇదే ప్లేస్లో తను పడిపోయి ఉన్నాడు. తను పడిపోయి ఉన్నప్పుడు కూడా పోలీసులు ఇక్కడికి వచ్చేసరికి పోలీసులకు ఇక్కడ లభించిన ఆధారాలు ఏంటి అంటే రాజ్ కుమార్ వద్ద 1260 రూపాయలు నగదు, 3 బస్ టికెట్లు, అలాగే తను బలవన్ మరణానికి ఏదైతే తీసుకున్నాడో లిక్విడ్ పాయిజన్ బాటిల్ అవన్నీ కూడా పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇక్కడ పేపర్లు పెట్టారు కదా, ఇదే స్పాటు రాజ్ కుమార్ ఇక్కడే చేసుకున్న స్పాట్ కూడా. మరి తను ఎలా ప్లాన్ చేశాడు అనేది కూడా పోలీసులు చెప్పడం జరిగింది. ఇప్పుడే తను ఎలా ప్లాన్ చేశాడు అనేది, ఎందుకంటే రెండు వేరు మారణాయుధాలను వాడినట్టుగా తెలుస్తూ ఉంది. మైనర్ బాలిక పైన ఒక మారణాయుధము, అలాగే భార్య పిల్లల పైన మరొక మారణాయుధాన్ని తను ఉపయోగించినట్టుగా కూడా పోలీసులు వెల్లడించడం కూడా జరిగింది. ఇంకో విషయం కూడా ఏంటంటే ఫస్ట్ అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చి అమ్మాయి తల్లిని, అమ్మాయి నానమ్మ ప్రాణాలు తీసిన తర్వాత ఇక్కడ బాలికను తీసుకొని, మైనర్ బాలికను తీసుకొని తను అంతసేపు ఎక్కడ పెట్టాడు అనేది ఇప్పుడు మిస్టరీగా ఉంది. ఎందుకంటే మైనర్ బాలికను తీసుకొని వచ్చి భార్య పిల్లల దగ్గరికి వెళ్ళిన తర్వాత రాజ్ కుమారు భార్య పిల్లల్ని హతమార్చినాక మళ్ళీ మైనర్ బాలికను తీసుకొని అక్కడ ఎక్కడైతే నిర్మానుష ప్రదేశం ఉందో అక్కడికి తీసుకెళ్లి మళ్ళీ బాలిక పైన లైంగికంగా దాడి చేసి అక్కడ బాలిక ప్రాణాలను తీసినట్టుగా పోలీసులు వెల్లడించడం కూడా జరిగింది. అంటే ఎంత కిరాతకంగా ఈ గ్యాప్లో అమ్మాయిని ఎక్కడ పెట్టాడు, ఏ పరిస్థితిలో పెట్టాడు, అమ్మాయికి ఏమన్నా మద్యం తాగించాడా? ఎందుకంటే అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర మద్యం టిన్ కూడా మనకు లభించింది అక్కడ ఆధారంగా. అలాంటిది అలా తాగించేసి కారులో ఏమైనా